తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. మాటల యుద్ధం మరింత ముదిరింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలతో దుమారం రేపారు. జగిత్యాల వేదికగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హైడ్రాపై సంచలన ప్రకటన, రైతుల సమస్యలపై తీవ్ర విమర్శలు, కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగిన కేసీఆర్ మళ్లీ అధికారమే లక్ష్యంగా పిలుపునిచ్చారు. అయితే కేసీఆర్ ఏమన్నారు? హైడ్రా అంటే ఏమిటి? రైతుల సమస్యలపై ఆయన చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజం? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. జగిత్యాలలో జరిగిన ఈ సభ సాధారణ రాజకీయ సభ కాదు. ఇది ఒక స్పష్టమైన రాజకీయ సంకేతం. ఈ వేదికపైనే కేసీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. 45 ఏళ్ల స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. కేసీఆర్ మాటల్లో జీవన్ రెడ్డి కేవలం జగిత్యాల నాయకుడు కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో గెలిచాక ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని కూడా చెప్పారు. జగిత్యాలను కార్యకర్తలు చూసుకుంటారు, తెలంగాణను నేను జీవన్ రెడ్డి చూసుకుంటాం అన్నమాట అక్కడి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేలా వినిపించింది. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ మళ్లీ బలంగా తిరిగి వస్తుందనే సంకేతం ఇవ్వాలని కేసీఆర్ ప్రయత్నించారు. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. సభలో కేసీఆర్ ఎక్కువగా టార్గెట్ చేసినది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అంటారని ముందే చెప్పాను అంటూ ఆయన విమర్శించారు. ప్రస్తుతం రైతు బంధు నిధులు విడతల వారీగా ఇవ్వడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు, మా సభ వల్లే 2వ విడత నిధులు విడుదలయ్యాయి, 3వ విడత కోసం మళ్లీ సభ పెట్టాలా అంటూ ఎద్దేవా చేశారు. యూరియా కొరతపై కూడా ఆయన స్పందించారు. రైతులు ఎరువుల కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి రావడం కాంగ్రెస్ పాలన వైఫల్యమని అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు, మళ్లీ ఆ తప్పు చేయొద్దు అంటూ ప్రజలకు హెచ్చరిక ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు చూస్తే కేసీఆర్ తన ప్రధాన ఫోకస్ రైతులపైనే పెట్టారని స్పష్టమవుతుంది. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు, రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. 3వ కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి. ఇక అంతేనా? ఇది ప్రభుత్వమా? ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన అంశం హైడ్రాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజంగా సంచలనమే. పేదల ఇళ్లను కూల్చడానికే హైడ్రా తీసుకొచ్చారు అని ఆయన తీవ్రంగా ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను పూర్తిగా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మొదటి సంతకం హైడ్రా ఫైల్ పైన పెడతాను అన్న మాట సభలో చప్పట్లు కొట్టేలా చేసింది. మూసీ నది అభివృద్ధి పేరుతో ఇళ్లను కూల్చడం ఎంతవరకు సమంజసం? 10,000 ఇళ్లు కూల్చడం అవసరమా అంటూ ప్రభుత్వం మీద ప్రశ్నలు విసిరారు. ఈ అంశం భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీయొచ్చు. హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రా అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, హైడ్రాని తీసేయనన్నా? పక్క మాటనా?
సభలో కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు భావోద్వేగంగా కూడా కనిపించాయి. కేసీఆర్ చావాలని కొందరు శాపనార్థాలు పెడుతున్నారు, కానీ నేను చావను అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ నేల కోసం పనిచేస్తాను అన్న మాట తెలంగాణ ఉద్యమ పూర్తిని గుర్తు చేసింది. ఈ వ్యాఖ్యలతో ఆయన తన రాజకీయ ప్రయాణం ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ప్రజలతో తన అనుబంధం ఇంకా బలంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. చివరగా కేసీఆర్ ఎన్నికలపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. 100కు 100% మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిని కొనసాగించేది బీఆర్ఎస్ మాత్రమే అని మరోసారి ప్రజల విశ్వాసం కోరారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రజలు కేసీఆర్ మాటలను నమ్ముతారా లేక కాంగ్రెస్ పాలనకు మళ్ళీ అవకాశం ఇస్తారా? ఇది రాబోయే ఎన్నికలే నిర్ణయిస్తాయి. ముందుకు పోదాం. ఈ జగిత్యాల జైత్ర యాత్రనే మళ్ళీ మన రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసుకుంటూ మనం విజయం సాధించే వైపుగా పోవాలి. తప్పక విజయం సాధించాలి. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం పునఃప్రారంభం కావాలి. ముందుకు పోయి మనం విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. సలవడని గట్టిగా చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.